హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యెహోవా ఎదుట మౌనముగా ఉండి మనం కనిపెట్టినప్పుడు రెండో పాయింట్ ఏంటంటే మౌనంగా ఉండి కనిపెట్టాలి. కనిపెట్టడం అంటేనే అర్థం మౌనంగా ఉండటం. మౌనంగా ఉండటానికి మనకు చేత కాదు. మనం ఏం చేస్తాం? మాట్లాడుతూ ఉండాలి. మీకు తెలుసా అండి, మాట్లాడుతున్నప్పుడు గడియారం ముళ్ళు స్పీడ్గా తిరిగిపోతాయి. అందుకే పాస్టర్ గారులకు మాత్రం ఎంతసేపు ప్రసంగం చేసినా తెలీదు. వినే వాళ్ళకి మాత్రం బాగా ముగించరా. ఎందుకంటే ఆశీర్వాద ప్రార్థన కోసం మీరు అందరూ ఏం చేయాలి? ఇప్పుడు కనిపెట్టాలి. ఎప్పుడు చెబుతారా? ప్రార్థన చేసుకో, అమ్మయ్య వదిలిపెట్టాడు నాయన ఏంటండి. సరే, ఇది దేవుని సన్నిధిలో. లోకంలో మాట్లాడుకుంటారు చూడండి. రాత్రులు కొంతమంది మాట్లాడుకోవడం మొదలు పెడితే కుక్కరోకో అనేది పూర్వకాలంలో బయట మంచాలు వేసుకొని పడుకుంటారు. పడుకొని ఇంకా పడుకో, తెల్లారిపోతుంది పడుకో అంటూనే ఉంటారు, మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉంటారు. అందులో కుక్కరోకో అంటున్నారు అక్కడ పల్లెటూరులో. అనగానే అదిగో తెల్లారిపోయింది అనగానే అప్పుడు పడుకుంటారు, దుప్పటి బాగా కాళ్ళకి తలకి బిగబట్టి. రాత్రి మాటలు నిద్రకు చేటు, పగటి మాటలు పనికి చేటు. మౌనంగా కనిపెట్టాలి. నీతో దేవునితో ఆర్గ్యుమెంట్ చేయటం కాదు. దేవునితో మాట్లాడుకుంటామంటే ఊరికి నువ్వు చేస్తావా, చెయ్యవా, నువ్వు చెయ్యాలి, నాకు చేయకపోతే ఊరుకోనా అని కాదు. మౌనంగా. ఆ యొక్క మరియ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలా మార్తా సహోదరి అయినా మరియా, ఆమె మాటలు ఏమైనా రాసున్నాయి ఆ బైబిల్లో ఏంటంటే, యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆ మార్త వచ్చి కోపం పెట్టిస్తుంది. ఈ ఊరకే కూర్చుంటే నేను ఒక్కదాన్ని చేస్తుంటే నీకు చింత లేదా అని అన్నప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏమంటాం? వస్తానులే పోక్క, అయినా యేసుప్రభుని అంటావేంటి? ఆయనకి చింత లేదా అంటావేంటి? నువ్వే కదా పిలిచావు ఆయన్ని భోజనానికి, పో వంట చేయిపో, వస్తాం పో ముందు అని చెప్పేది. లేదు కూర్చో, తర్వాత ఇద్దాం, తర్వాత చేసుకుందాం ఇద్దరు కలిసి అని చెప్పి ఏదైనా మాట్లాడచ్చు కదా. మంచి మాట్లాడలేదు, చేద్దామా? ఇవాళ మన జీవితాల్లో ఇది మౌనంగా ఉండటం నేర్చుకోవాలండి. మౌనంగా ఉండటం. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే నోరు. ఎందుకు మన గొడవలు పెద్దవి అవుతాయి, ఇంట్లో సమస్యలు పెద్దవి అవుతాయి, గొంతు చించుకొని నడుచుకోవాల్సినంత పని ఎందుకు వస్తుంది? రోడ్ల మీద ఉన్న వాళ్ళు వచ్చి మనకు న్యాయం తీర్చవలసిన అవసరం ఎందుకు వస్తుంది? పక్కింటి వాళ్ళు వచ్చి బుద్ధి లేదా అని చెప్పాల్సిన స్థితి ఎందుకు మనకు కలుగుతుంది? కోర్టుల దగ్గరికి వెళ్ళి పడిగాపులు కావాల్సిన అవసరం ఎందుకు కలుగుద్ది? ఒక అన్యాయంగా ఒక భార్యను బాధ పెట్టిన, భర్త భార్యను బాధ పెట్టిన, కుటుంబంలో సమస్యలు చెలరేగిన మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెడితే ఆయన న్యాయం తీర్చడా? ఆ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఇంకొకళ్ళు చెప్పేది దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో దేవుని స్వరమును మనం వినలేమా? అన్యాయముగా విడవబడిన భార్య పక్షములో దేవుడు ఎట్లా ఉన్నాడంటే ఉత్తరవాదిగా ఉన్నాడు. నువ్వు అన్యాయం నీ పక్కన ఉంటే ప్రభు నీ పక్కన ఉండడు. నువ్వు మౌనంగా ఉంటే ప్రభు నోరూపి ఎవరు మాట్లాడాడు? మరియ బదులుగా ప్రభు మాట్లాడాడు. మార్త నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు. జీవితంలో నేర్చుకుందాం కనిపెట్టడం, మౌనంగా కనిపెట్టడం, ప్రభువు జవాబిచ్చే వరకు కనిపెట్టడం. ఇంకో వచనం చదివేయండి, 30 విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. విలాప వాక్యాలు 3:26. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నరులు ఆశ కలిగి, ఆ పాయింట్స్ కోసం నేను ఇన్ని రిఫరెన్స్లు చెప్తున్నాను. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రిఫరెన్స్లో ఉంది. మౌనంగా కనిపెట్టాలి, ఆశతో కనిపెట్టాలి, ఆలస్యమైన కనిపెట్టాలి, ఇంకా విశ్వాసముతో కనిపెట్టాలి, దేవుడు జవాబిచ్చే వరకు
కనిపెట్టాలి. ఒకటే అండి, దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టనప్పుడు మనం ఎవరు ఆలోచన తీసుకుంటాం అనమాట. ఓన్లీ 2 ఆప్షన్సే. ఒకటి సైతాను ప్రణాళిక, సైతాను యుగం, సైతాను చిత్తం, సైతాను ఉద్దేశాలు, సైతాను ప్రణాళికలు, సైతాను తలంపులు, మరొకటి దేవుని తలంపులు. నువ్వు మధ్యలో నిలబడ్డావు. నువ్వు దేవుని తలంపులు చేయనప్పుడు, దేవుని కొరకు కనిపెట్టనప్పుడు, దేవుని ప్రణాళిక నెరవేర్చినప్పుడు వెంటనే నువ్వేం చేస్తావో దెర్ ఇస్ నో ఆప్షన్. ఆటోమేటిక్గా రెండో దానికి వెళ్ళిపోతున్నావు. అందుకే మన జీవితాలు చిందరవందర అవుతున్నాయి. చాలామంది జీవితాల్లో కూర్చొని దుఃఖించే విషయాలు ఎన్నో ఉంటుంటాయి. అప్పుడు అది చేసి ఉండకుంటే బాగుండేదే, అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేదే. ఒకవేళ నువ్వు ఇప్పటికీ పొరపాట్లు చేసావేమో, అది నీ ఉద్యోగమో, నీ చదువో, నీ వివాహమో, నీ బిడ్డల వివాహమో, నీ గృహ నిర్మాణమో, నీ ప్రయాణాలు, నీ వ్యాపారాలు, ఏదైనా సరే నీ జీవితంలో తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు బాధపడుతున్నావేమో, నష్టాల్లో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, చాలా సంవత్సరాలు వృధా అయిపోయినాయేమో. ఇప్పుడైనా నీవు దేవుని సందులో కనిపెడితే ఏం చేస్తాడు తెలుసు? దేవుడు కాదనేవాడు కాదు, తోసేసేవాడు కాదు. నీ జీవితాన్ని నూతన పరచటానికి నిన్ను లేవనెత్తి శుద్ధి చేసి మళ్ళీ దేవుడు తన ప్రణాళికలో నిన్ను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఇశ్రాయేలు జనాంగ విషయంలో దేవుడు అదే చేశాడు. ఇంకా అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అనేక మంది భక్తుల జీవితాలు, ఈ రోజుల్లో వ్యక్తుల జీవితాలు చూస్తుంటే ఒకవేళ 30 ఏళ్ళు 40 ఏళ్ళ దాకా నువ్వు తాగుబోతుకున్నావేమో, కనీసం అప్పుడైనా నువ్వు మారు మనసు పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను క్రొత్త జీవితంతో నింపుతున్నాడు, క్రొత్త మార్గంలో నింపుతున్నాడు, క్రొత్త జీవితం ఇస్తున్నాడు ఆయన. మన ప్రభువు ప్రణాళికలు మనందరి పట్ల ఎన్నో గొప్పగా ఉన్నవి. నువ్వు వాటిని తప్పిపోయినా సరే, నువ్వు పశ్చాత్తాపడితే, ఇప్పుడైనా దేవుని సందులో నువ్వు కనిపెడితే క్రొత్త జీవితం ఇచ్చి నూతనంగా ఆయన పదంలో నిన్ను తీసుకొచ్చి ఆయన మార్గంలో పెట్టి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ లోకంలో ఎక్కడ చూసినా కంగారు లోకంగా ఉందయ్యా. కంగారు పడి కష్టాలు కొని తెచ్చుకునేవారిగానే మనుషుడు ఉన్నాడయ్యా. దేవుడు తగిన సమయమందు సమస్తము చేయగలడని నిరీక్షణ కలిగిన జనంగా మేము ఉండడానికి సహాయం చేయము. ఇప్పటికే మేము చేసిన తొందరపాటు నిర్ణయాల వల్ల పొందిన నష్టాలు, కష్టాల నుంచి ఈరోజు మమ్మల్ని విడిపిస్తారన్నావు కనుక నాయన, ఇదిగో ఎవరైతే నీ సన్నిధిలో వారి హృదయాన్ని కుమ్మరిస్తున్నారో, ఎవరైతే నీ చిత్తము చేయాలని ఆశ కలిగి ఉన్నారో అతి వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించము నాయన. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు కనుక, ఒక పని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తాడు కనుక, పైనుండి శక్తి పొందే వరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి. నీ రాకడ కొరకు నిరీక్షణ కలిగిన జనముగా కనిపెట్టు వారిగా ఉండటకు మాకు సహాయం చేయండి. మరణమైన తరువాత జీవితం ఉంది కాబట్టి నాయన, మరణమైన కనిపెట్టడానికి, మరణం వరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. నీ ఆలోచనల కొరకు కనిపెట్టువారిగా, నీ చిత్తములో సాగువారిగా ఉండటకు, ఇప్పటికే మేము చేసిన పొరపాటులుంటే, తప్పుడు నిర్ణయాలుంటే, ఈ రోజున మరలా పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గరకు వచ్చి ఇక మీదట నీ సన్నిధిలో కనిపెట్టి నీ చిత్తమే నెరవేర్చుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును చేరి వంచిన మనందరికీ, నీ సంఘం అంతటికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే